వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 ద్వితీయోపదేశకాండం 2:7. ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్న ఈ మాట, ఈ 40 సంవత్సరాలు అరణ్యంలో నువ్వు సంచరిస్తూ వచ్చావు, నీకేమీ దేవుడు తక్కువ చేయలేదు. నిన్ను ఎలా పోషించాడో కాపాడాడో ఒకసారి గుర్తు చేసుకో అని ఇశ్రాయేలుకు బోధింపబడుతున్న మాట. ఇది దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఇంతవరకు ఇన్ని సంవత్సరాల్లో దేవుడు నీ ప్రతి అక్కర తీర్చాడు, అవసరత తీర్చాడు, తోడుగా ఉన్నాడు, ఆదుకున్నాడు. అయితే ఇశ్రాయేల్ లాగా మనం ఇంకా ఏదో తక్కువైందని దేవుని మీద సనుగుతూ, ఏదో లోటుగా ఉందని దేవుని మీద అలుగుతూ దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. దేవునికి మనం తక్కువ లేకుండా చేస్తే దేవుడు కూడా మనకు తక్కువ లేకుండా చేస్తాడు. దేవుని విషయంలో తక్కువ లేకుండా ఏ విషయాల్లో మనం ఉండాలంటే మన భక్తి విషయంలో తక్కువ లేకుండా చూసుకోవాలి. మన యథార్థత దేవుని దృష్టిలో తక్కువ కాకూడదు. మన ప్రార్థన తక్కువ కాకూడదు. మన నమ్మకత్వం తక్కువ కాకూడదు. మన పరిశుద్ధత తక్కువ కాకూడదు. దేవునికి ఇవ్వవలసిన సమయం తక్కువ కాకూడదు. దేవునికి నువ్వు తక్కువ చేస్తే తప్పకుండా దేవుడు నీకు తక్కువ చేయగలడు. నువ్వు ఏ కొలతతో కొలుస్తావో ఆ కొలతతోనే నీకు కొలవబడును. ఇది నేను చాలామంది బైబిల్లో మనం చూస్తే వారు ఎంతో కొరతలో, ఎలాంటి పరిస్థితుల్లో వారి జీవితాల్లో తక్కువ కాలేదు. ఈ వాగ్దానం నెరవేరింది. ఇది నేను దేవుడు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చాలంటే జాగ్రత్తగా ఈ మాటలు విను. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఏం తక్కువగా ఉంది? సమాధానం తక్కువగా ఉందా? నెమ్మది తక్కువగా ఉందా? సంతోషం తక్కువగా ఉందా? ఆరోగ్యం తక్కువగా ఉందా? ఏది తక్కువైపోయింది? దేవుడు ఉదయకాలం చెప్తున్నాడు, నీకేమీ తక్కువ కాదు. యూ హ్యావ్ ల్యాక్డ్ నథింగ్. కొంతమంది జీవితాలు మనం చూస్తే, మొదటిగా దావీదు జీవితం మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనంలో, కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తము రక్షించెను. ఏమీయూ తక్కువ కాకుండా. ఇక్కడ పరిస్థితి పైవచనాలు చూస్తే దావీదు అన్నీ కోల్పోయాడు. ఆస్తి, ఐశ్వర్యం, మనుషులు, కుటుంబ సభ్యులు, భార్యలు. అలాంటి పరిస్థితిలో దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని వైపు చూశాడు. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈరోజు ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు? నీ దేవుడు లేడా? నీ దేవుడు నీకు ఇవ్వలేడా? నీ దేవుడు నీకు చెయ్యలేడా? ఎందుకు కలవరపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? నీకేం తక్కువ ఆయన చూస్తున్నాడు. ఆయన అడుగు. దావీదుకి ఏమీ తక్కువ కాలేదు. పోగొట్టుకున్నవన్నీ మరలా పొందుతూ వచ్చాడు. రెండో వ్యక్తి మనం చూస్తే సొలొమోను. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనం. మరియు రాజైన సొలొమోను భోజనపు బల్ల యొద్దకు వచ్చిన వారందరికీ ఏమీయూ తక్కువ కాకుండా. ఇది నాన్న, ఇంటికి 10 మంది చుట్టాలు వస్తే కుటుంబంలో నిజంగానే ఏదో ఒక కొరత. వాళ్ళు 4 రోజులు ఉన్నారంటే ఇంకా కొరత. సొలొమోను దగ్గరికి కొన్ని వేల మంది అతిథులు వస్తూ ఉండేవారు. ప్రతిరోజు ఒక
యాత్రలాగా ప్రతిరోజు ఒక తిరణాల్లాగా ఉండేది. వచ్చిన వారందరికీ శ్రేష్టమైన ఆహారం. అయినా సొలొమోనుకి ఏమీ తక్కువ కాలేదు. ఈరోజు నీ జీవితంలో దేవుడు నీ పిల్లల విషయంలో, నీ విషయంలో ఆయన ఎందుకు తక్కువ చేస్తాడు? సొలొమోను ప్రభువుకు ప్రార్థిస్తూ వచ్చాడు, ప్రభుని అడుగుతూ వచ్చాడు, ప్రభు మీద ఆధారపడుతూ వచ్చాడు. ఈరోజు నీ బిడ్డలకి నేను పెట్టలేకపోతున్నానని బాధపడుతున్నావా? నా పిల్లలు అడిగింది ఇవ్వలేకపోతున్నానని దుఃఖపడుతున్నావా? ప్రభు ఇస్తాడు. అన్ని లక్షల మందికి ప్రతిరోజు తక్కువ లేకుండా ఇస్తే దేవుడు నీకు ఇవ్వలేడా? ఇస్తాడు. మూడవ సందర్భం మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఇది మూడవ సందర్భం. ఏలియా జీవితం ఎంతో భయంకరమైన కరువు, క్షామము, కష్టకాలం. దేవుడు ఒక విధవరాల దగ్గరికి వెళ్ళమన్నాడు. ఏలియా స్థానంలో మనం ఉంటే ఖచ్చితంగా వెళ్ళం. మనకు తెలుసు విధవరాల దగ్గర ఏముండదు, పేదరాల దగ్గర ఏముండదు, వెళ్ళినా ప్రయోజనం లేదని మనం వెళ్ళం. పైగా దేవుణ్ణి అడుగుతాం, కాదు ప్రభువా ఇంకెవరి పేరైనా చెప్పు, ఇంకెవరైనా అడ్రస్ ఇవ్వు ప్రభువా, నాకు తెలిసిన ధనవంతులు ఉన్నారు, వాళ్ళ దగ్గర అయితే ఖచ్చితంగా దొరుకుతుంది, నువ్వేమనుకోకపోతే అక్కడికి వెళ్తాను అని మనం చెప్తాం. మన ఆలోచన. ఈరోజు మనం నష్టపోతుంది కారణం మనకెవరో ఉన్నారని, మనకెవరో ఇస్తారని వారి వైపు చూస్తున్నాం. కానీ దేవుడు సిద్ధపరిచిన వారెవరు, దేవుడు ఎవరి ద్వారా మనకు సహాయం చేయాలనుకుంటున్నాడో అది మనం గుర్తెరగలేకపోతున్నాం. దేవుడు చెప్పినా లోపడలేకపోతున్నాం. ఏలియా ఎలాంటి సందేహం లేకుండా వెళ్ళాడు. అక్కడ పరిస్థితి అనుకున్నట్టుగానే ఆయన దగ్గర ఏం లేదు, కొంచెం పిండి కొంచెం నూనె. ఏలియా తిరిగి వచ్చేయలేదు. ఆమెకే లేదు ప్రభువా, నేనెందుకు ఉండాలనుకోలేదు. నీ కష్ట పరిస్థితుల్లోనే నీ విశ్వాసం వెల్లడవ్వాలి. నీ ప్రతికూల పరిస్థితుల్లోనే నీ భక్తి కనపరచబడాలి. అక్కడ రాయబడిన మాట ఏమీ తక్కువ కాలేదు. దావీదుకు తక్కువ చేయని దేవుడు, సొలొమోనుకు తక్కువ చేయని దేవుడు, ఏలియాకు ఆ విధవరాలు కుటుంబానికి తక్కువ చేయని దేవుడు నీకెందుకు తక్కువ చేస్తాడు? నాలుగో సందర్భం మనం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనం. ఇక్కడ ఇశ్రాయేలు గురించి రాయబడిన మాట, నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించి తిని వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. నాలుగో సందర్భం ఇశ్రాయేలు ప్రజలు ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాలు వారికి కావలసిన ఆహారం, వారికి కావలసిన వస్త్రాలు, వారికి కావలసిన చెప్పులు, వారికి కావలసిన సదుపాయాలు ఏ రోజు ఏమీ తక్కువ కాలేదు. సుమారు 40 సంవత్సరాలు. ప్రియ సహోదరి సహోదరుడా, 4 రోజులు ఏదైనా తక్కువైతే దేవుని మర్చిపోతున్నావేమో. 4 రోజులు ఏదైనా లోటుగా ఉంటే దేవుని మీద అలుగుతున్నావేమో, దేవుని మీద సనుగుతున్నావేమో. ఎదురు చూడు, ఆధారపడు, ప్రభు నీకు ఇస్తాడు. నీ జీవితం గురించి ఆయనకు ప్రణాళిక ఉంది. నీ విషయమై ఆయనకు ఒక చిత్తం ఉంది, ఏర్పాటు ఉంది. ఇశ్రాయేలుకు ఏమీ తక్కువ కాలేదు. ఇది 4వ సందర్భం. 5వ సందర్భం మనం చూసినట్లయితే అక్కడే ఇంకొక మాట, 2 కొరింథీ 8:14. హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువ మిగలలేదనియు, తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదనియు వ్రాయబడిన ప్రకారం అందరికీ సమానముగా ఉండు నిమిత్తం. ఇది కూడా ఇశ్రాయేలు ప్రజల గురించే మనం చూస్తున్నాం. ఎక్కువ కూర్చుకున్నా వాళ్ళకు తక్కువ కాలేదు, తక్కువ కూర్చున్నా తక్కువ కాలేదు. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎంత కూర్చుకున్నా, నాకు కొంచెమే ఆస్తి ఉంది, నాకు కొంచెమే ధనం ఉంది, నాకు కొంచెమే నా పరిస్థితి, నా ఉద్యోగం కొంచెమే, నా జీతం కొంచెమే, నా కుటుంబం కొంచెమే అనుకుంటున్నావేమో, నా సంపాదన కొంచెమే అనుకుంటున్నావేమో. దేవుడు నీకు తక్కువ కాకుండా చూసుకోగలడు. దిగులు పడమాకు, భయపడమాకు. తర్వాత మనం చూస్తే 5వ సందర్భము దేవుని వాక్యంలో నుంచి నిర్గమకాండం 16:18.
అక్కడే ఇది మాట రాస్తున్నాడు, తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదు. మనం చదువుకున్న 2 కొరింథీ 8:14 ఇక్కడ నిర్గమ 16:18 రాస్తున్నాడు. 5వ సందర్భం మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. చూడండి, శిష్యుల విషయంలో లూకా సువార్త 22:35 యేసు ప్రభు శిష్యుల విషయంలో రాయబడిన మాట. మరియు ఆయన సంచియు జాలయు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనా తక్కువ అయినా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీయూ తక్కువ కాలేదనిరి. ప్రభు వారిని వెళ్ళమన్నప్పుడు సంచి తీసుకెళ్ళొద్దు, జాలి తీసుకెళ్ళొద్దు, ఏం తీసుకెళ్ళొద్దు అన్నాడు. కానీ వారికి ఏమీ తక్కువ కాలేదు. ఈరోజు నీకు ఏదో లేదని తక్కువ అవుతుంది అనుకో. మాకు ఏమీ లేని చోట అన్నీ ఇవ్వగల దేవుడు, ఏమీ లేకుండానే అన్నీ చేయగల దేవుడు ఉన్నాడు. ఈరోజు ఏదో లేదని దిగులు పడొద్దు, ఏదో లేదని ఏడవద్దు. ఒకసారి ఒక పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడంటే పరీక్షకి వెళ్ళమని వాళ్ళ అమ్మ చెప్తే, అమ్మ నేను పరీక్షకు వెళ్ళను. ఎందుకు వెళ్ళవు అంటే నాకు పెన్ను లేదు అన్నాడు. లేదురా చాలా పెన్నులు ఉన్నాయి కదా అంటే ఆ పిల్లవాడు చెప్పిన మాట, మమ్మీ నాకు పార్కర్ పెన్ను లేదు. ఎంత బుద్ధిహీనమైన మాట చూడండి. పార్కర్ పెన్ను ఉంటేనే నేను ఎగ్జామ్ రాస్తాను, పార్కర్ పెన్ను ఉంటేనే నేను బాగా రాయగలను అని చెప్పని ఆ పిల్లవాడు తన్నులైన తింటున్నాడు, కానీ పరీక్ష రాయటానికి వెళ్ళటానికి ఇష్టపడట్లా. ఈరోజు దేవుడు ఇచ్చిన వాటితో సంతృప్తి పడకుండా ఏదో కావాలని, ఏదో ఉంటేనే నేను ఇలా చేయగలను, అది లేదు కాబట్టే నేను ఇలా ఉన్నాను, లేకపోతే నేను ఇంకా బాగుండేవాడిని అనుకుంటున్నావేమో. దేవుడు నీకు ఇచ్చింది అది చిన్నదైనా అది శ్రేష్టమైనదే, అది కొద్ది అయినా అది గొప్పదే. నీతిమంతునికి కలిగిన కొంచెమైనను దేవుడైన యెహోవా దాన్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియులారా, శిష్యులకి ఏమీ తక్కువ కాలేదు. ఇది 5వ సందర్భం. 6వ సందర్భం దేవుని వాక్యంలో నుంచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:18 పౌలు జీవితంలో రాయబడిన మాట. ఏమంటున్నాడు? నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీయూ తక్కువ లేకయున్నాను, అవి మనోహరమైనవి. పౌలు కూడా అన్నీ వదిలేసి వచ్చాడు. తన చదువు, తన జ్ఞానం, తనకున్న పాండిత్యం, తన ఆస్తి, తన సంపాదన, తన కుటుంబం, అయినప్పటికీ కూడా దేవుడు తనకేమీ తక్కువ కాలేదు. ఈరోజు దేవుడిని నమ్ముకున్నాను, నాకేంటి పరిస్థితి, అన్నీ విడిచిపెట్టాను, ఏంటి నా జీవితం, సేవకు వచ్చేసాను, ఏంటి నా భవిష్యత్తు అనుకొని బాధపడుతున్నావేమో. పౌలు చెప్తున్నాడు, నాకేమీ తక్కువ కాలేదు. ప్రియులారా, ఈ 6 సందర్భాల్లో మనం చూస్తూ వచ్చాం. అంతేకాదు, ప్రసంగి రాస్తూ 7వదిగా మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 2వ వచనం, ఏమనగా దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును, అతడేమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండును. 7వ సందర్భం నువ్వే. నీ జీవితంలో కూడా దేవుడు ఏం తక్కువ కాకుండా చూసుకోగలడు. ఈరోజు ఏం తక్కువైందని బాధపడుతున్నావు ప్రియ సహోదరి సహోదరుడా? ఏం కొరతగా ఉందని బాధపడుతున్నావు? నీ దేవుడు ఇవ్వలేడా? నీ దేవుడు చెయ్యలేడా? నీ దేవుడు అనుగ్రహించలేడా? చేస్తాడు. ఇంకెక్కడో దేవునికి మనం తక్కువగా ఉన్నాం. బెల్షస్సరును త్రాసులో తూసినప్పుడు కనీసం 50 గ్రాముల భక్తి కూడా తేలలేదు కాబట్టి ఆ రాత్రే ఆయన జీవితం అంతమైపోయింది. ఈరోజు నీ భక్తి బరువెంత? నీ ప్రార్థన బరువెంత? నీ పరిశుద్ధత బరువెంత? నువ్వు తోగలేని అల్పమైన తేలికైన రాయిలాగున్నావేమో. మన భక్తిని పరీక్షించుకుందాం. దేవుడు నీకు తక్కువ చేయాలని ఎప్పుడూ కోరుకోడు. తన ప్రజలకు శ్రేష్టమైనవే ఇస్తాడు. మనం గుడ్డు అడిగితే మనం గుడ్డిస్తాము, దేవుడు అంతకంటే శ్రేష్టమైనది ఇస్తాడు. మనం పిల్లలు రొట్టె అడిగితే మనం రొట్టిస్తాము, తేలు పాము ఇవ్వం. మన దేవుడికి కూడా తెలుసు మనకేమి ఇవ్వాలో. అయితే ఎందుకు తక్కువైపోతుందంటే ఎక్కడో దేవుణ్ణి తక్కువ చేస్తున్నావు. నీ జీవితంలో దేవుణ్ణి తక్కువగా మాట్లాడుతున్నావు.
తక్కువగా ఆయన్ని పక్కన పెడుతున్నావు. ఆయన విషయంలో నువ్వు తక్కువ చేసి నువ్వు ఎందుకు ఎక్కువ అడుగుతున్నావు? ఉదయకాలం ఈ మాటలు వింటున్నా నీవు ఏ రోజైనా దేవునికి ప్రాముఖ్యత ఇవ్వు. దేవునితో సమయం గడుపు. దేవుని వాక్యం చదువు, ప్రార్థన చేయి. ప్రతి దినం అలా ప్రారంభించు. దేవుడు నీకు తక్కువ కాకుండా చూస్తాడు. కృంగిపోమాకు, దిగులు పడు మాకు. ప్రభుని నమ్ముకున్నందుకు అన్నీ కోల్పోయాను అని వ్యసనపడు మాకు. ప్రభు గొప్పవాడు. నీ భక్తిని, నీ యథార్థతను, నీ ప్రయాసను మనుషులు గుర్తించకపోయినా దేవుడు గుర్తుంచుకుంటాడు. మనుషులు మర్చిపోయినా దేవుడు రాసుకుంటాడు. ఈ ఉదయకాలం ఆయన వైపు చూడు. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీకేమీ తక్కువ కాదు. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ద్వితీయోపదేశకాండం 2:7 ద్వారా మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఈ మాటల కొరకే స్తోత్రాలు. ఈ మాటలు వింటున్న మా ప్రియులు, వారికి ఏం తక్కువ ఉందో ప్రభువా మీకు తెలుసు. ఇప్పుడే వారికి తక్కువ లేకుండా చేయండి. అది సంతోషమా, అది సమాధానమా, అది స్వస్థత, అది సహవాసమా, ఏదైతే తక్కువగా ఉందో ఇప్పుడే తక్కువ లేకుండా చేసి మీరు సహాయపడమని నీ మాటలు కొరకు వందనాలు చెల్లిస్తూ, ఈ దినమంతా మా ప్రియులు వారి పనులు, వారి ప్రయాణాలు అన్ని విషయాల్లో తోడేండు నడిపించమని, నీ వాగ్దానాన్ని వారి జీవితంలో ఈ దినమే ఇప్పుడే నెరవేర్చమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. కుంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. కుంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. వేకువ వాక్యము